హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా గల్లీలో ఉన్న వినాయకుడికి అయితే ఎంత బాగైందో పూజ. ఎవ్రీడే బాగానే అవుతుంది. ఈరోజు అయితే ఇంకా బాగైంది. చాలామంది అయితే వచ్చారు. ఈరోజే లాస్ట్ అన్నట్టు, లాస్ట్ పూజ. ఇంకా ఈరోజు కదిలిస్తారు అన్నట్టు, ఇంకా చాలామంది అయితే వచ్చామన్నట్టు. అయితే చాలా రకాల ప్రసాదాలు అయితే ఈసారి అయితే వచ్చాయి. ఇంకా మేమైతే పులిహోర ఇంకా పెరుగన్నం రెండు అయితే తీసుకెళ్ళాము స్వామివారికి ప్రసాదం. ఎందుకంటే మా అక్క వాళ్ళైతే ఈరోజు అయితే పూజ చేపిద్దామని అనుకున్నారు. సో అందుకనైతే ఈ ప్రసాదం అయితే చేస్తాము. డైలీ కూడా ఏదో ఒక ప్రసాదం అయితే తీసుకెళ్తున్నాము దేవుడి దగ్గరికి. ఇంకా వీళ్ళకైతే మస్తు టైంపాస్ అవుతుంది మా పిల్లలకైతే. ఇంకా మా గల్లీలో ఉన్న ఆంటీ వాళ్ళకి కూడా మంచి టైంపాస్ అవుతుందని అనుకోవచ్చు. చాలా అయితే అవుతుంది. అందరం కలిసి అయితే ఇలా గ్యాదర్ కావడం నాకైతే చాలా నచ్చింది. ఎవరిండ్లలో వాళ్ళు ఉండే వాళ్ళం. ఇలా వినాయక చవితి వచ్చేసరికి అందరం ఒక దగ్గరికి అవుతున్నాము. ఇలా పండుగలు ఉండి మంచిగా అయితే బాగా అనిపిస్తుంది కదా. అయితే ఇంకా మా గలీలో అయితే అందరం ఇలా అయితే కూర్చున్నాం. మా ఇంటి ముంగటనే ఉందన్నట్టు వినాయకుడు, అంటే మా ఇంటి పక్కన. సో ఇంకా అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము ఈ వినాయక చవితికి. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय। ఇంకా ఈరోజు అయితే 3 జంటలు అయితే పూజ అయితే దగ్గర అయితే కూర్చున్నారు. ఇంకా ఇన్ని ప్రసాదాలు అయితే వచ్చాయి. 4 రకాల పులిహోరలు, 3 రకాల పెరుగన్నాలు, ఇంకా ఏంటంటే 2 రకాల స్వీట్లు, 2 రకాల శనగలు, ఇన్ని ప్రసాదాలు అయితే వచ్చాయి. చాలా బాగా అనిపించింది. అసలు మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది. గలీలో అందరం ఇలా మంచిగా పూజ అయితే చేసుకున్నందుకు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అక్క మా బాబాయ్ అస్సలు అనుకోలేరు. లాస్ట్ మూమెంట్లో అయితే ఇలా డిసైడ్ అయ్యారు ఇంకా చేద్దాం పూజ అన్నట్టు. ఇంకా అందరం అయితే సరే అన్నట్టు ఇంకా మేమైతే పూజకైతే రెడీ అయ్యాము. ఇంకా పూజ అయితే అయిపోయింది కదా. ఇంకా అందరం ఇంకా స్వామివారికి అయితే మొక్కేశాక ఇంకా పంతుల దగ్గర అయితే అందరం అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా అందరు ఇక అక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ అయితే స్వామికి అయితే మొక్కేశారు. ఇంకా మేమైతే ఈ ప్రసాదాలు అయితే ఇంకా అందరికీ పంచిపెట్టాలన్నట్టు ఇంకా నేను కూడా వచ్చేసి అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో ఇలా అయితే అయింది. మీలో ఎంతమంది ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అందరూ, ఆ తెలుగు వాళ్ళనే కాదు మన హిందూస్ అందరూ ఇలాగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి వినాయక చవితికి. ఇలా మన ఇంటి ముంగట్లు ఉంటే మాత్రం ఇలా అయితే ఎంత బాగా అయితే అవుతుంది కదా. ఈవెన్ అపార్ట్మెంట్లో అయినా కూడా. ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని అయితే అందరికైతే పెట్టించాను. అందరం అయితే ఇలా కూర్చొని అయితే తినేస్తాం. ఆ రోడ్ అని కూడా చూడకుండా అసలు ఎలా కూర్చున్నాము, అంత బాగా అనిపించింది. అంటే వినాయకుడు ముంగట రోడ్ అదంతా ఏం పనికిరాదు కదా. సో అలా ఇంకా మా వినాయకుడిని అయితే రేపైతే తీసేస్తున్నాము 5 డేస్కి. ఈరోజు 5 డేస్ కదా. సో ఈరోజు కదిలిచ్చేసి రేపైతే తీయాలన్నట్టు. అందుకనే ఇంకా ఈరోజు అందరం అయితే కలిసి అయితే చేసుకున్నాము. ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి అయితే 11 అయితే అయ్యింది. పిల్లలైతే ఇంకా పడుకోవాలి. అందుకని అయితే నేనైతే వచ్చేసాను. ఇంకా చాలామంది అయితే కింద ఉండే. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.